హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నా డైలీ వేర్ రొటీన్ అయితే చూపిస్తాను, చూసేయండి. అలాగే మేము ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాం అనమాట, బయలుదేరుతున్నాము. అది కూడా వీడియో తీస్తాను, చూసేయండి. మా తమ్ముడు వాళ్ళతో కారులో వెళ్తున్నాం అనమాట. స్వామి మాల వేసుకున్నారు, శివయ్య మాల. అట్లనే నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు. స్కిన్ చూడండి, ఇదంతా దురద పెట్టేస్తుంది. కాకపోతే గోరు పెట్టకూడదని పెట్టట్లేదన్నమాట. వంట చేయాలి, కాలీఫ్లవర్ కూర చేయాలి, చూపిస్తాను. ఇక్కడైతే నేను ఇదేమంటారు, రాగి జావలు ఉంటాయి కదండి, జొన్నలు రాగులు ఉంటాయి కదా, పిండి. అదైతే జావ చేసుకుంటున్నాను అనమాట. బెల్లంతో చేసుకుంటున్నాను. లైట్గా సాల్ట్ వేసాను, అలాగే కొన్ని పాలు కూడా పోస్తాను. బెల్లము లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను అనమాట. అట్లనే కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. ఇది బాగా ఉడికించుకొని లైట్గా పాలు పోసుకోవాలి, అప్పుడైతే చాలా టేస్ట్ ఉంటుంది. పాలల్లో ఉడికితే కొంచెం బాగుంటుంది అనమాట. నుండి ఇదైతే కొంచెం పాలు పోస్తున్నాను, చాలు. మరి ఎక్కువ పాలు కూడా పోసుకుంటే వెయిట్ లాస్ అవ్వడం తక్కువ కష్టమవుతుంది కదా. ఇది ఉడకాలి, చాలాసేపు ఉడుకుతుంది అనమాట. ఒక 15 నిమిషాలు అయితే ఉడికితే బాగుంటుంది, లేదంటే పచ్చివాసన వస్తుంది. అలాగే చింతపండు పులిహోరకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇది మా బాబు జుట్టుకి తయారు చేస్తున్నాడు అనమాట. జుట్టుకి మరగబెట్టి ఆ వాటర్ పెట్టుకుంటాడు. కరివేపాకు అన్నీ వేసాడనమాట ఇందులో. ఇదైతే రోజ్మేరీ అనమాట. మెంతులు ఏదో ఒక రోజు ఇది చూపిస్తాను మీకు. చింతపండు నానబెట్టుకున్నాను పులిహోర చేయడానికి. అలాగే కాలీఫ్లవరు టమాటా కూర చేసుకోవాలి. అయితే ఉడుకుతుంది. రాగిజావ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను మీకు చూపించాలి కదా ఎలా ఉడికిందా అని, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. ఒక్క రాగి పిండే కాదు కదా, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా గ్లాస్లో పోసేసుకుంటున్నాను. నా బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. ఇదండి వాళ్ళ నా బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావ తాగుతున్నాను. ఇది చాలా హెల్దీ అనమాట. మాకైతే ఎప్పుడు పిండి కడిగేసి పట్టించేసుకుంటాను అనమాట, ఎండబెట్టేసి. చాలా బాగుంటుంది. నాకైతే హెల్దీ కాబట్టి తాగుతాను అనమాట. పెరుగు అయితే అయిపోయింది, అందుకని బెల్లంతో తీసుకుంటున్నాను. బెల్లము కొంచెం పాలు పోసాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈరోజైతే శ్రీశైలం బయలుదేరుతున్నాము. మా తమ్ముడేమో శివమాల వేసాడు, మా పెద్ద తమ్ముడు. ఇంకా రమ్మంటే వెళ్తున్నాం అనమాట. మా బాబు కూడా రావాల్సింది, కానీ ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే రావట్లేదు. మా వారు రావట్లేదు. వాడికి తోడు ఉండాలి కదా, ఒక్కడే అయిపోతాడు, అందుకని రావట్లేదు. నేనే వెళ్తున్నాను, రమ్మన్నారని. ఒకవేళ వెళ్తే కనుక ఏమన్నా మంచి వీడియోస్ ఉంటే తీస్తాను అక్కడ. ఇవి కిలో బియ్యం అండి. పులిహోర చేద్దామని అయితే కడుగుదామని ఏరుతున్నాను అనమాట. ఇవి ఇంకా తమ్ముడు వాళ్ళు నేను వెళ్తాను కదా, అందుకని పులిహోర చేస్తే తింటారు కదా, చింతపండు పులిహోర. అందుకని బియ్యం అయితే ఏరుతున్నాను. నానబెట్టేసుకొని ఒక 1 అవర్ ఇట్లా నానబెట్టేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. అయితే ఏరేసాను అనమాట. ఇప్పుడైతే ఇవి నానబెట్టేసుకోవాలి.
కాలీఫ్లవర్ టమాటా కూర అయితే చేసుకుంటున్నామండి. ఈరోజు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలాగే టమాటాలు కూడా కోసి పెట్టాను. ఇవి బాగా మగ్గాలి. ఫ్రై కన్నా ఇలాగ కర్రీ కన్నా మంచి పకోడీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పులిహోర తాలింపు వేసుకుంటున్నామండి. ముందుగా పప్పులు అయితే వేసేస్తున్నాను. లైట్గా వేయించుకున్న తర్వాత అప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి. చూసారు కదా అది చింతపండు ఎంత చిక్కగా ఉడికించుకున్నామో ఇలాగ మగ్గులాగే తీసుకోవాలి. ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక నిమ్మ చెక్క హాఫ్ నిమ్మ చెక్క పిండుకుంటే బాగుంటుంది అనమాట. ఇది కలపడంలో ఉంటుంది. బాగా నీట్గా కలుపుకోవాలి. అట్లనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు సిమ్లో పెట్టాను. ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం లాస్ట్లో వేసుకుందాము. కిలోకి కొంచెం తక్కువ బియ్యం అన్నమాట. 800 గ్రామ్స్ తీసుకున్నాను. అయినా అన్నం ఎక్కువనే అయ్యింది. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇదైతే ఆవపిండి జీలకర్ర పిండి అనమాట. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా. చూడండి ఏగిపోయింది, బాగా ఏగిపోయింది అనమాట. ఇది ఆపేసుకుందాము. ఆ వేడికి ఇంకా మంచిగా ఏగిపోతాయి అనమాట. ఆపేస్తున్నాను. ఇట్లానే కొంచెం వేడి ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. పొడి కూడా ఇదిగోండి. ఇక్కడైతే చింతపండు ముద్ద వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది ఫాస్ట్గా కలవాలి కాబట్టి ఇది ఇట్లాగా ఎంత చిక్కగా మరి ఉడకబెట్టుకున్నామంటే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అన్నం వేసేసి అలా కలిపేసుకుంటే చింతపండు పులుపులో కొంచెము మగ్గిచ్చేటప్పుడు వేసామండి, ఉప్పు వేసాం, కల్లుప్పు. అలాగే ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే అది సరిపోదన్నమాట. అట్లనే మనం ఎట్లా అంటే సైడ్ నుంచి కలుపుకోవాలి. మధ్యలో నుంచి ఎలా పడితే అలా కలిపేసి అన్నం అంతా గుండైపోతుంది. ఇక ఎట్లా అనుకుంటే మంచిగా పడుతుంది అన్నమాట. ఇట్లా మొత్తం ఇట్లా అనుకుంటే అమ్మానికి మొత్తం ఇట్లా పట్టేస్తుంది. అప్పుడు పసుపు అది వేసుకోవచ్చు. జీలకర్ర పొడి, అలాగే జీలకర్రని ఇంకా ఏమంటారు ఆవాల పొడి అన్నమాట, వేయించుకొని వేసాను. అట్లానే పసుపు కొంచెం, ఇదంతా నీట్గా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక చూపిస్తాను. లాస్ట్లోని కూడా పోపు వేసేస్తాను. చూడండి, అదంతా పులుపు, పసుపు ఇంకా పొడి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇలా పోపు వేసేస్తున్నాను. పోపు వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. ఉంటే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉప్పు అది ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని వేసేసుకోవాలి.
చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగుంటుంది. చింతపండు పులిహోర అంటేనే బాగుంటుంది. అందులోని ఇది వేసాం కదా, పొడి వేసాం కదా, జీలకర్ర ఇంకా ఆవాల పొడి వేసాం కదా, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇట్లా మొత్తం అంతా నీట్గా కలిపేసుకోవాలి. చూడండి పులిహోర అయితే మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే డబ్బాలో పెట్టేసుకుంటాను. 3:30కి అయినా రెడీ అవ్వాలన్నమాట. సరిపోయిందా? చూడండి ఎంత ఎమ్మగా కనిపిస్తుందో. చింతపండు పులిహోర అంటే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ స్టీల్ బాక్స్లో అయితే సర్దేస్తున్నానండి. ఇంకా 3 గంటలకైతే రెడీ అవ్వాలి. అలాగని ఇంకా తమ్ముడు వాళ్ళకి మాకు అంటే పెట్టేస్తున్నాను అనమాట. స్టీల్ బాక్స్లో అయితే సర్దేసుకుంటున్నాను. పులిహోర అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను ఎప్పుడు చేసినా అట్లనే చేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు పండగ టైంలో అలా చేస్తాను, లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇదండి వీడియో. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి.